హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ గేమ్ 10-2000. సో ఇవాళ మన 10-2000లో అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలంటే మరి ఒకసారి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. సో మనం ఎక్కడో కాదు, ఓషన్ పార్క్లో ఉన్నాం. ఓషన్ పార్క్లో మరి చాలామంది జనాలు ఉన్నారు. సో మన 1000 రూపాయలు తగ్గించుకునే అదృష్టవంతులు ఇవాళ మనకు దొరుకుతారో లేదో చూద్దాం. సో ఫాలో మీ. మన మొత్తానికి లోపలికి వచ్చేసి అండ్ ఇక్కడ చూస్తే చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో మరి మన 10-2000లో విన్ అయ్యేటట్టు నాకు అనిపిస్తున్నారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అడిగేద్దాం క్వశ్చన్స్ అని. సారీ రెడీ గైస్? హాయ్. ఓకే, వెరీ గుడ్. నీ పేరు? విజయ్. అండ్ యూ? అంకల్ రెడ్డి. సో వెరీ గుడ్. అండ్ నీ పేరు? దీపక్. అండ్ యూ? శ్రీనివాస్. అండ్ యూ? అంశుల్. అండ్ మీ రమేష్. ఎస్, మీ రమేష్. వెరీ గుడ్, బాగా చెప్పావు. బద్రీనాథ్ అన్న రేంజ్లో చెప్పాడు మనోడు. సో విజయ్, యా ఈసే పవన్ కళ్యాణ్ ఎస్ అంటాడు అన్నాడు మనోడు. సో ఎనీవే మనకు అది ఎంత తర్వాత వెళ్ళిపోదాం. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ గురించి కూడా. సో మరి మన గేమ్ రూల్స్ తెలుసా మీకు? సో మన గేమ్ గురించి చెప్పమంటారా? మన గేమ్ 10-2000 బ్రాండ్ న్యూ గేమ్. సో 10 నుండి 1000 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది. అండ్ మనకు 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఈ గేమ్లో ఉంది. సో మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుని డబ్బులు, ఎందుకంటే తర్వాత మీరు మళ్ళీ మర్చిపోయారు అనుకో, నేను మర్చిపోతా. సో మన సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ 500, సిక్స్త్ బట్ నాట్ లీస్ట్ 6కి ఎంతో తెలుసా? 1000 రూపీస్. 6వ క్వశ్చన్కి 1000 రూపాయలు. సో మరి మీకు 6 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఎస్. నీ పేరు ఇందాక ఏదో అన్నావు? మీరు రమేష్. వెరీ గుడ్ రమేష్, నువ్వు చాలా ఎనర్జీగా ఉన్నావు. సో మంచి బ్లూ షర్ట్ వేసుకొని అందరూ ఎంజాయ్ చేశారు మరి ఓషన్ పార్క్లో? వెరీ గుడ్. నాకు తెలుసు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఎందుకు అమ్మాయిలు చాలా మంది వచ్చారు, నాకు అర్థమైంది. మీ ఇంటెన్షన్ నాకు బాగా తెలిసింది. సో అండ్ అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా జరుగుతున్నట్టుంది. సో మన గేమ్ స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉన్నారా? గట్టిగా. సో మన క్వశ్చన్స్కి వచ్చేద్దాం ఇప్పుడు. అందరికీ అర్థమైంది మన 10-2000 రూల్స్ అన్ని. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే. అండ్ ఇంకొకటి కూడా, దీంట్లో మీరు 2-3 క్వశ్చన్స్ సమాధానం చెప్పి కూడా మీకు ఎంత మనీ వస్తే అంత మనీతో వెళ్ళిపోవచ్చు వెనకాలకి, నో ప్రాబ్లం. మనం మొత్తం చెప్తేనే డబ్బులు ఇవ్వటం అలాంటివి ఏం లేవు. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ తెలుసు కదా అందరికీ? హీఈస్ ద ఫేమస్ పర్సనాలిటీ అండ్ హీఈస్ ద ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఏఆర్ రెహమాన్కి ఫస్ట్ ఆస్కర్ అవార్డు వచ్చిన మూవీ? Slumdog Millionaire. yes కమాన్, ఒకసారి గట్టిగా క్లాప్స్. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఒకసారి గట్టిగా మళ్ళీ చెప్పు. Slumdog Millionaire. రైట్ ఆన్సర్. మన రమేష్ నాకు తెలుసు, ఇందా నుండి చెప్పాగా, హీస్ వెరీ ఎనర్జెటిక్. ఐ నో దట్. ఇందా నుండి నేను చూస్తూనే ఉన్నా, వచ్చినప్పటి నుండి చలాకీగా అరుస్తున్నాడు. అండ్ విజయ్ కూడా సైలెంట్గా అతను టైప్ మాట్లాడు. అప్పలనాయుడు సంథింగ్ డబ్బులు అడిగితే గిఫ్ట్ కింద నేను కాల్చు అనే టైప్ నాకు అర్థమైపోయింది. ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ సైలెంట్గా ఉంటారు. సో ఎనీవే మరి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ 10 రూపీస్. మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్. సో విల్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్. మరి ఎంత సెకండ్ క్వశ్చన్కి? 20 రూపీస్. వెరీ గుడ్. మనోడు బాగా డబ్బులు అనగానే మైండ్లో ఫీడ్ చేసుకున్నాడు. 20, 30, 40 ఇవన్నీ బాగుంటాయి కదా క్వశ్చన్స్ కాడికి. మనకి డబ్బులు గేమ్ రూల్సే ఎక్కువ గుర్తున్నట్టున్నాయి మనోడికి. సో నీ పేరు? అంకాల్ రెడ్డి. నాకు అర్థమైపోయింది. సో మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ కూడా సిమిలర్గా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. సో సిమిలర్గా ఏం కాదు, వేరేది అడుగు, ఎందుకంటే నాకు తెలుసు నిన్న నవ్వాడు ఒకేసారి. ఏఆర్ రెహమాన్ గురించి మళ్ళీ ఇంకోటి ఏదైనా అడిగితే పక్కన చెప్పేస్తాడు. సో మన ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బాలకృష్ణ తెలుసు కదా? ఎవరైనా బాలకృష్ణ గురించి డైలాగులు అలాంటివి అని చెప్తారా? అంకల్ రెడ్డి. ఎస్, కమింగ్ నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. నాకు అర్థమైపోయింది అంకల్ రెడ్డి అనగానే ఇందాక మరి బాలకృష్ణ. తొక్కి పడేస్తా. వెరీ గుడ్. నెక్స్ట్ కమాన్, నీ పేరు? శ్రీనివాస్. కమాన్ చెప్పేది అంటున్నావు. నేను జీవితంలో కొన్ని చూడకూడదు అనుకుంటాను, వినకూడదు అనుకుంటాను. నా కంటికి కనిపించినా, చెవు కనిపించినా. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, బాలకృష్ణ ఫస్ట్ మూవీ ఏంటి? బాలకృష్ణ ఫస్ట్ హీరోగా చేసిన మూవీ. అంకల్ రెడ్డి కమాన్. ఎస్, కొద్దిగా గెలిచేయండి, చాలా సింపుల్ అది కూడా. రమేష్ వచ్చేస్తున్నాడు దగ్గరికి. కొద్దిగా కాదు. నెక్స్ట్ యూ కెన్ ట్రై మోర్. నో సార్. ఐల్ గివ్ ఎ క్లూ ఇద్దాం అనుకుంటా మీకు. యాక్చువల్గా అప్పట్లో మరి సాహసం చేయరా డింబక అలాంటి మూవీస్ వచ్చాయి కదా. సామ్రాట్. నో కమాన్, ఇంకా దగ్గరకు వచ్చాం. యాక్చువల్లీ యూ డోంట్ నో. అంకల్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండే నేను,
పెద్ద క్లూ ఇచ్చా. దాని తర్వాత నువ్వు గెస్ చేయి. లైఫ్ అంకల్ రెడ్డి కమాన్ గట్టిగా క్లాప్స్. మొత్తానికి క్లాస్ గట్టిగా ఒకసారి చెప్పు. సాహసమే జీవితం. వెరీ గుడ్. అనుకున్నా మొత్తానికి మనోడు అంకల్ రెడ్డి మంచి ఫామ్ మీద ఉన్నాడు. మొత్తానికి సగం రమేష్ ఏమో సాహసం అన్నాడు, మనోడు ఏమో జీవితం అన్నాడు. సో ఎవరి జీవితం చదివావు నువ్వు చెప్పు. నా జీవితం చదువుతున్నా. వెరీ గుడ్. జీవితం అంటున్నంటే వెనకాలేదు బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. సో మనోడికి వాటర్ వరల్డ్ ఇందాక మంచి ఎంజాయ్ చేసి ఉంటాం. ఎనీవే ఎవరో తగిలే ఉంటారు, నో ప్రాబ్లం. సో సెకండ్ క్వశ్చన్కి ఎంత మనకి? ఒకసారి గట్టిగా క్లాప్స్. సో నో ప్రాబ్లం. మొత్తానికి సెకండ్ క్వశ్చన్ కూడా వీళ్ళు 20 రూపీస్ గెలిచేశారు. సో రమేష్, నువ్వు ఏదైనా యాక్టివిటీ చేయాలబ్బా. మనోడు చేశాడు. అంకల్ రెడ్డిని చేయమంటే మళ్ళీ ఈసారి తొడగొడతారు, అలాంటివి చేస్తాడు. నో ప్రాబ్లం. సో అంకల్ రెడ్డి కాకుండా మనోడి పేరు ఏం పేరు ఏదో ఉంది, శ్రీనివాసు. వీళ్ళని వద్దు, ఎందుకంటే టెంపర్ లేచి మన పని అయిపోద్ది, దుమ్ము లేచి వదిలిపెడతారు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? జయప్రకాష్ రెడ్డి గారిది చేస్తాను. కబడ్డీ నీలో ఉన్నాడబ్బా. ఇందాక నుండి సైలెంట్గా ఉన్నావు అనుకున్నాను. నేను చెప్పాక సాఫ్ట్గా ఉన్నాడు, లవర్ బాయ్లా ఉన్నాడులే. కానీ దాని అమ్మ బయటకు వస్తే కరెంట్ షాకేనా? నో ప్రాబ్లం. కమన్ స్టార్ట్. ఏరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు పిడుతున్నా దున్నపోతుకి దున్నపోత నిన్ను గనక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పిడితే ఈ అమ్మ పాలే పాలు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాడు. అమ్మా రమేష్, నీ దగ్గర బాగానే ఉందబ్బా. ఏంది పాలు పితుకుతున్నా? వెరీ గుడ్. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. ఎనీవే మంచిగా చెప్పావు. సో మరి మొత్తానికి రమేష్ కూడా మనకు ఒక చిన్న డైలాగ్ చెప్పేశాడు. సో మరి థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి? వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నావు అంటే 2 క్వశ్చన్లు కాబట్టి ఏమైపోతాయరా? సో మరి షెల్ వి స్టార్ట్ ద థర్డ్ క్వశ్చన్? ఆర్ యు రెడీ గైస్? ఒకసారి గట్టిగా. వెరీ గుడ్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇరాక్ రాజధాని ఏది? కమాన్ గట్టిగా. విజయ్, నేను చెప్పా కదా విజయ్ గురించి ఇందాక. విజయ్ సైలెంట్ కిల్లర్ అని నాకు తెలుసు. నేను ఏదో చూస్తున్నా, కావాలని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎట్ లాస్ట్ వచ్చింది. ఒకసారి గట్టిగా క్లాప్స్. అండ్ దట్ వాస్ ద రైట్ ఆన్సర్. సో మరి థర్డ్ క్వశ్చన్కి ఎంత? 50. వెరీ గుడ్. ఐ నో you'll know the figure, round figure. I know. సో ఒకసారి అది వెరీ గుడ్. నేను అనుకున్నా వీళ్ళని ఆపటం మనం వల్లగా అనుకున్నాం. సో ఒకసారి మనం ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళే ముందు రమేష్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో ఆల్రెడీ మరి 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పే యూ గాట్ 80 రూపీస్. సరదాగా అలా వచ్చారు. అండ్ మోర్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 10,000 విన్నర్ కావచ్చు. సో ఒకసారి మనం బ్రేక్ తీసుకుందాం. అండ్ యూ షుడ్ సే బ్రేక్.